హలో ఫ్రెండ్స్! ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ నిల్వ పచ్చడిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నాకు తెలిసిన వరకైతే ఉసిరికాయ పచ్చడిని 2 రకాలుగా తయారు చేసుకుంటారు. ఒకటొచ్చేసి ఉసిరికాయను నూనెలో ఫ్రై చేసి పచ్చడి తయారు చేస్తారు. ఇంకొకటొచ్చేసి ఉసిరికాయని కట్ చేసి ఉప్పులో నానబెట్టి పచ్చడి చేస్తారు. నేనిప్పుడు ఉప్పులో నానబెట్టిన ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రెడీయా ఫ్రెండ్స్? దీనికోసం నేను పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే తడి ఉంటే బూజు పడుతుంది చట్నీ. కాబట్టి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దానిపైన ఒక మూత పెట్టి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉప్పులో నానబెట్టుకోవడం వల్ల పచ్చడిలోని ఉసిరికాయను తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 24 గంటల తరువాత తీసి చూస్తే ఉప్పు వేయడం వల్ల ఉసిరికాయలోని వాటర్ కొంచెం బయటకొస్తుంది. ఈ వాటర్‌ని పడేయకూడదు. నెక్స్ట్ పచ్చడికి కావలసిన మసాలాను సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే బౌల్‌లో ఒక 2 స్పూన్ల ఆవాలు వేసి దోరగా వేయించుకొని వేగాక పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 టీ గ్లాస్ నిండుగా నువ్వులు తీసుకొని అదే బౌల్‌లో దోరగా వేయించుకోవాలి. వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడిలో మెయిన్‌గా మనం వేయించేటివి ఏవైతే నువ్వులు, ఆవాలు, మెంతులు ఉంటాయో అవి దోరగా వేగేలాగా చూసుకోవాలి. ఒకవేళ అవి గాని మాడిపోయాయంటే పచ్చడి టేస్ట్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా వీటిపైనే ఈ పచ్చడి టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ టిప్ ఖచ్చితంగా పాటించాలి ఫ్రెండ్స్. తరువాత మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు ఒక మిక్సీ జార్‌లో వేసి మిక్సీ చేయాలి. అవి మిక్సీ అయిన తర్వాత అందులోనే నువ్వులు అండ్ సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. నేనిక్కడ సాల్ట్ అనేది టీ గ్లాస్‌లో సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అండ్ నేను కారం వచ్చేసి మీడియం గ్లాస్‌తో నిండుగా తీసుకున్నాను. అంటే 2 టీ గ్లాసులకి ఈక్వల్ అవుతుందన్నమాట. ఈ కారాన్ని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్స్ అయిన తర్వాత వేరే బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు, హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వాటితో పాటుగా పొట్టు తీసి దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లిపాయల్ని కూడా తీసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో మనం కారం ఏదైతే గ్లాస్‌తో తీసుకున్నామో అదే గ్లాస్‌తోని 1 గ్లాసు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మనం తాలింపు కోసం తీసుకున్న ఏవైతే ఆవాలు, నువ్వులు, మెంతులు ఉంటాయో అవి వేసి స్పూన్‌తోని కలపాలి. ఎప్పుడు స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకోవాలి. లేదంటే మాడిపోతాయి. తరువాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఈ నూనెలో వేసేయాలి. మెయిన్‌గా మనం ఏవైతే తాలింపుకు వేసిన ఆవాలు, మెంతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి. వెల్లుల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపు ఏదైతే ఉందో అది గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. గోరువెచ్చగా అయ్యాక ఈ తాలింపుని కారంలో వేసి ఉండలు లేకుండా నిదానంగా మంచిగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయినాక అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మనం ఉప్పులో నానబెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసి వాటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఉప్పులో నానబెట్టడం వల్ల ఊరిన వాటర్‌ని కూడా ఇందులో పోసేయాలి. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! వాటిని కూడా ఇందులో పోసేసి కలిపేయాలి. ఆ తరువాత ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు ఎంచక్కా తీసుకొని తినేయొచ్చు. మీకోసం మళ్ళీ టిప్స్ రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. పచ్చడికి ఉసిరికాయలు ఖచ్చితంగా ముదిరినవే తీసుకోవాలి. మసాలా కోసం వేయించుకునే దినుసులను మాడిపోకుండా చూసుకోవాలి. తాలింపు కోసం నూనెలో వేయించుకునే దినుసులను కూడా మాడిపోకుండా చూసుకోవాలి. పచ్చడిని టేస్ట్ చూసి ఒకవేళ మనకి సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.